గుడ్ ఈవినింగ్ అండి లాయర్ గారు. గుడ్ ఈవినింగ్ రవి గారు. గతంలో ఎల్ఆర్ఎస్ అంశం గురించి వ్యతిరేకించిన గొంతులలో మనది కూడా ఒక గొంతు అయింది. అదేవిధంగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేయడంలో మనం కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక వినూత్నమైన చట్టం తీసుకురావడం జరిగింది, అదే ధరణి. అసలు ఈ ధరణి అంటే ఏంటి, అసలు దీని గురించి ఒకసారి వివరించండి. రవి గారు, రెవెన్యూ అధికారుల అసమర్థత వలన, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన, రెవెన్యూ అధికారుల చాతగానితనం వలన మరియు రెవెన్యూ అధికారులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, అవినీతికి పాల్పడి, లంచాలకు లోబడి రెవెన్యూ రికార్డులలో అక్రమాలు చేసి, రెవెన్యూ రికార్డులలో తప్పులుగా నమోదు చేసి, ఈ విధమైన రెవెన్యూ అధికారులు చేసినటువంటి నేరాలకు రెవెన్యూ అధికారులు శిక్షించకుండా మరలా ప్రజలనే ఆ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తూ రెవెన్యూ అధికారులను రక్షిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి చట్టమే ధరణి అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం వారు విఆర్ఓ వ్యవస్థ రద్దును కప్పిపుచ్చడం కోసం తీసుకొచ్చుకున్నటువంటి చట్టం కూడా ధరణి అని చెప్పొచ్చు. రైట్ అండి, చాలా బాగా చెప్పారండి. అసలు ఈ ధరణి అనేది ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, అసలు దీని యొక్క ప్రధానమైన అంశాలు ఏంటి? రవి గారు, ధరణి అనే చట్టం అక్టోబర్ మాసం 29వ తేదీ 2020 తీసుకొచ్చారు. ఈ ధరణి అనే చట్టం నవంబర్ మాసం 3వ తేదీ 2020 నుండి అమల్లో ఉంటుంది. రైట్ అండి. అసలు దీని యొక్క ప్రధాన అంశాలు ఏంటండి దీంట్లో? రవి గారు, ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కులను గుర్తించేటువంటి భూ రికార్డులు అనేటువంటివి దాదాపుగా 40 పైచీలుకున్నవి. ఈ 40 పైచీలుకున్నటువంటి రికార్డులను 6 శాఖలు నిర్వహిస్తూ ఉన్నవి. కానీ ఈ యొక్క 40 పైచీలుకున్నటువంటి ఏ ఒక్క రికార్డు కూడా భూ యాజమాన్య హక్కులను అంతిమంగా సూచించేది, ప్రాథమికంగా సూచించేది, అతి ముఖ్యమైనదిగా సూచించేటువంటి అవకాశం ఏ ఒక్క రికార్డు కూడా లేదు. కావున మేము ఇప్పుడు ధరణి అనే ఒక చట్టం తీసుకొచ్చాము. ఆ చట్టం ద్వారా 40 పైచీలుకున్న రికార్డులలోని పూర్తి సమాచారాన్ని ఒకే ఒక డాక్యుమెంట్ పైన కేంద్రీకరిస్తాము. ఆ డాక్యుమెంటే భవిష్యత్తులో అంతిమమైన, అతి ప్రాముఖ్యమైన, ముఖ్యమైన డాక్యుమెంట్గా పరిగణించబడుతుంది. ఈ డాక్యుమెంట్ మేము కంప్యూటరీకరణ చేస్తాము. ఈ డాక్యుమెంట్ కంప్యూటరీకరణ చేయడం కోసం మేము ఒక ధరణి వెబ్సైట్ తయారు చేసాము. ఈ కంప్యూటరీకరణ, ఈ వెబ్సైట్ మరియు విధానం మొత్తం కూడా ధరణి చట్టంకు లోబడి ఉంటుంది. ఈ విధంగా కంప్యూటరీకరణ డాక్యుమెంట్ను తయారు చేయడాన్నే ధరణి అంటున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. లాయర్ గారు, 6 శాఖలు అంటున్నారు, 40కి పైగా రికార్డులు అంటున్నారు. 6 శాఖలు ఏంటి, అదేవిధంగా 40కి పైగా రికార్డులు అంటున్నారు కదా, వాటిలో కొన్ని చెప్పండి. రవి గారు, మొదటగా 40 పైచీల రికార్డులు అంటే పట్టేదారు పాస్ పుస్తకము, యాజమాన్య హక్కుల పుస్తకము, 1B, పహానీ, సేత్వార్, కాస్రా, నక్ష, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు 40 పైచీలకు ఉంటాయండి. ఈ 6 శాఖలు ఏంటండి? ఇక 6 శాఖలు అంటే 1 రెవెన్యూ శాఖ అండి, 2 సర్వే సెటిల్మెంట్ శాఖ, 3 రిజిస్ట్రేషన్ శాఖ, 4 ఎండోన్మెంట్ శాఖ, 5 వక్ఫ్ శాఖ, 6 ఫారెస్ట్ శాఖ అండి. రైట్ అండి, సరేనండి. ఈ ధరణి అంశాలు చెప్పండి. వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్లను గతంలో సబ్ రిజిస్ట్రార్ వారు రిజిస్ట్రేషన్ చేసేవారు, మ్యూటేషన్ రెవెన్యూ శాఖ చేసేవారు. కానీ ఈ చట్టం వచ్చిన నాటి నుండి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ 2 కూడా తహసీల్దార్ గారు చేస్తారు. అదేవిధంగా వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్ గారు చేస్తారు. మ్యూటేషన్లు మాత్రం గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ శాఖ వారు చేస్తారు. అదేవిధంగా ఈ వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి మ్యూటేషన్ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల కొరకై 2,500 రూపాయలు చెల్లించాలని చట్టం చెబుతుంది. అదేవిధంగా వ్యవసాయేతర భూములకు సంబంధించి అయితే 3,000 రూపాయలను చెల్లించాలని చెబుతుంది. అదేవిధంగా ఈ వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ల కొరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని చెబుతుంది. అదేవిధంగా ఈ రెవెన్యూ శాఖలో ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి రెవెన్యూ కేసులు అన్నీ కూడా ప్రత్యేకమైన ట్రిబ్యునల్ మళ్లించబడతాయి. ఆ ప్రత్యేకమైన ట్రిబ్యునలే ఆ కేసులకు సంబంధించినటువంటి పూర్తి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. అదేవిధంగా ఈ ధరణి ద్వారా జరగబోయేటువంటి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ ప్రక్రియలో ఏవైనా
అక్రమాలు తప్పిదాలు జరిగినట్లయితే వాటి పరిష్కారం కూడా ప్రత్యేకమైన ట్రిబ్యునలే పరిష్కార మార్గం చూపిస్తుందని చట్టం చెబుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో భూములకు సంబంధించినటువంటి ఏ విధమైన సమస్యలు వచ్చినా సివిల్ కోర్టునే సంప్రదించాలని చట్టం చెప్తుంది. అదేవిధంగా చిట్ట చివరి పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు భూములకు సంబంధించి భూ యజమాని దగ్గర పట్టేదారు పాస్ పుస్తకం అని ఒక పుస్తకం, యాజమాన్య హక్కుల పుస్తకం రెండో పుస్తకం ఉండేది. కానీ ఈ ధరణి చట్టం ద్వారా పట్టేదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్, పట్టేదారు పాస్ పుస్తకం కమ్ యాజమాన్య హక్కుల పుస్తకం అని ఒకే ఒక పుస్తకాన్ని అందిస్తారు. కానీ ప్రభుత్వం చాలా గొప్పగా ఏం చెప్తుందంటే, ఈ యొక్క ధరణి చట్టంతోనే భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, భూ సమస్యలన్నీ సమసిపోతాయి, భూ సమస్యలకు ఈ చట్టం అనేటువంటిది పూర్తి స్థాయి పరిష్కారం చెప్తున్నారు. కానీ భూములకు సంబంధించి దాదాపుగా 70 పైచీలకు సమస్యలు ఉంటాయి. భూములు అనేటువంటి దాదాపుగా 60 పైచీలకు రకాలు ఉంటాయి. 60 పైచీల రకాల భూములకు దాదాపు 70 పైచీలకు ఉన్న సమస్యలకు ఈ యొక్క ధరణి అనేటువంటిది పరిష్కారం కాదు. అదేవిధంగా భూమికి సంబంధించి ప్రధానంగా హద్దు సమస్యలు ఉంటాయి, హక్కు సమస్యలు ఉంటాయి, రికార్డు నమోదు సమస్య ఉంటుంది. ఈ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ధరణి చట్టం కేవలం రికార్డు నమోదు పరిష్కారం కోసం మాత్రమే. ఈ ఒకవేళ ధరణి ద్వారా రికార్డు నమోదు సమస్య పరిష్కారం అయినప్పటికీ హద్దు సమస్య అలాగే ఉంటుంది, హక్కు సమస్య అలాగే ఉంటుంది. కావున ప్రభుత్వం హద్దు సమస్య కోసం అదేవిధంగా హక్కు సమస్య కోసం కూడా వాటి పరిష్కారం కోసం కూడా ఏవైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రైట్ అండి, చాలా బాగా వర్ణించారండి సార్. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ అంటున్నారు, మ్యూటేషన్ అంటున్నారు, అసలు వాటి గురించి ఒకసారి చెప్పండి సార్. రవి గారు, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను అనుసరించి 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదు కలిగినటువంటి ఏ వస్తువైనా భూమిపైన అయినా క్రయ విక్రయం జరిగినప్పుడు తప్పనిసరి రిజిస్ట్రేషన్ కావాలను. రిజిస్ట్రేషన్ యాక్ట్లో నిబంధనల ప్రకారము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో నిబంధనల ప్రకారము రిజిస్ట్రేషన్ జరిగితేనే దానికి చట్టబద్ధత ఉంటుంది. అదేవిధంగా మ్యూటేషన్ ప్రకారం కూడా క్రయం చేసిన వారిపైన ఉన్నటువంటి యాజమాన్య హక్కులను విక్రయం పొందిన వారి పేరు మీదుగా రెవెన్యూ రికార్డులలో యాజమాన్య హక్కులు నమోదు అయితేనే పూర్తి స్థాయిలో ఒకరిపైన ఉన్నటువంటి హక్కులు మరొకరికి సంక్రమిస్తాయి. లేని ఎడల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, మ్యూటేషన్ చేసుకోకుండా యాజమాన్య హక్కులు సంక్రమించే అవకాశం లేదు. అసలు ఈ రిజిస్ట్రేషన్ గురించి ఒకసారి విపులంగా వివరించండి ఒకసారి. రవి గారు, ఎప్పుడైతే ఒక భూమికి సంబంధించి క్రయ విక్రయం జరగాలనుకుంటున్నారో క్రయం చేసేవారు మరియు విక్రయం చేసేవారు ఇరువురు కలిసి అమ్మకపు హామీ పత్రాన్ని తయారు చేసుకొని ఆ పత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ గారికి అందించినట్లయితే ఆ సబ్ రిజిస్ట్రార్ గారు వాళ్ళు రాసుకున్నటువంటి అమ్మక ఒప్పంద పత్రం రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనలను అనుసరించి ఉందో లేదో పరీక్షిస్తాడు. అదేవిధంగా ఈ అమ్మక కొనుగోలుదారులతో పాటుగా సాక్ష్యాధారాలను కూడా పరిశీలిస్తాడు. అదేవిధంగా ఆ క్రయ విక్రయంలో ఉన్నటువంటి భూమికి గవర్నమెంట్ వారు సూచించినటువంటి మార్కెట్ వాల్యూకు సరైనటువంటి స్టాంపు డ్యూటీని కూడా వారి నుంచి చెల్లించుకుంటాడు. అదేవిధంగా ఈ క్రయ విక్రయం జరిగిన భూమికి సంబంధించి ఎవరికైనా ఏవైనా అబ్జెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవడం కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నోటీస్ బోర్డులో ఒక అబ్జెక్షన్ నోటీస్ వేస్తారు. గడిచిన తర్వాత ఆ అబ్జెక్షన్ నోటీస్ పైన ఆ క్రయ విక్రయం జరుగుతున్న భూమి పైన ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేదు అని తేలినప్పుడు విక్రయం పొందుతున్నటువంటి వ్యక్తికి ఒక సేల్ డీడ్ అనే పత్రం ఇస్తాడు. ఈ విధంగా క్రయ విక్రయం కోసము విక్రయదారుడు పొందేటువంటి పత్రం కోసము జరిగేటువంటి ప్రక్రియనే రిజిస్ట్రేషన్ అంటారు. రైట్. అదేవిధంగా మ్యూటేషన్ గురించి కూడా ఒకసారి వివరించండి. రవి గారు, మ్యూటేషన్ విషయం వస్తే మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ డీడ్లకి మరియు గిఫ్ట్ డీడ్లకు ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా తాతల తండ్రుల ఆస్తుల పైన ఉన్నటువంటి యాజమాన్య హక్కులను వారి వారసుల పైన రెవెన్యూ రికార్డులలో నమోదు చేయటం కొరకు మరొక రకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొందిన డీడ్ల ద్వారా కానీ తాతల తండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తుల పైన ఉన్నటువంటి యాజమాన్య హక్కులను వారసులు పొందడానికి కానీ ఉన్నటువంటి ప్రక్రియ మొత్తాన్ని కలిసి మ్యూటేషన్ అంటాం. కానీ ఇప్పుడు మనము క్రయ విక్రయం జరిగినటువంటి భూములకు సంబంధించి మ్యూటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే విక్రయం పొందిన వ్యక్తి దగ్గర సేల్ డీడ్ పేపర్ ఉంటుందో ఆ సేల్ డీడ్ పేపర్ను ఆర్ఓఆర్ చట్టంలో సూచించబడినటువంటి నమూనా పత్రానికి జత చేసి అదేవిధంగా ఆ యొక్క సేల్ డీడ్ పత్రానికి
క్రయదారుని యొక్క పట్టేదారు పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ పుస్తకము 1B పహాని మరియు పహాని ఇంకా ఏవైనా లింకుడ్ డాక్యుమెంట్లు కనుక ఉంటే ఆ లింకుడ్ డాక్యుమెంట్లను, అదేవిధంగా విక్రయం పొందుతున్న వ్యక్తి యొక్క అడ్రస్ ప్రూఫ్లను జత చేసి ఎంఆర్ఓ గారికి కనుక సబ్మిట్ చేసినట్లయితే ఎంఆర్ఓ గారు ఆ క్రయం విక్రయం జరుగుతున్నటువంటి భూమి ఏ గ్రామ పంచాయతీలో ఉందో ఆ గ్రామ పంచాయతీ విఆర్ఓకి ఆదేశాలు జారీ చేసి విఆర్ఓ గారు ఈ భూమి క్రయ విక్రయం జరుగుతుంది, దీనిపైన పంచనామా రిపోర్ట్ నాకు అందించు అని చెబుతాడు. విఆర్ఓ గారు గ్రామ స్థాయికి వెళ్ళి క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి ఆ యొక్క భూమికి చుట్టుపక్కల ఉన్నటువంటి హద్దుదారుల వద్ద సంతకాలను కూడా సేకరించి దాని అంతటిని ఒక రిపోర్ట్గా తయారు చేసి ఎంఆర్ఓ గారికి అందిస్తాడు. ఈ విధంగా రిపోర్ట్ అందించడాన్ని, ఈ రిపోర్ట్ని మనం పంచనామా అంటాము. తర్వాత అదే విఆర్ఓ గారితో ఆ క్రయ విక్రయం జరుగుతున్నటువంటి వ్యక్తులకు వాంగ్మూలాల కొరకై నోటీసులు జారీ చేపిస్తాడు. నోటీసులు అందుకున్న వెంటనే క్రయ విక్రయదారులు కనుక ఎంఆర్ఓ గారిని కలిసినట్లయితే ఎంఆర్ఓ గారు వారి దగ్గర నుండి కూడా వాంగ్మూలాలు సేకరిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క క్రయ విక్రయం జరుగుతున్నటువంటి భూమి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దగ్గర ఈ మ్యుటేషన్కు సంబంధించి ఎవరికైనా ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసము అబ్జెక్షన్ నోటీస్ వేస్తారు. 14 రోజులు గడిచిన తర్వాత కూడా ఈ మ్యుటేషన్ పైన ఎవరికి అభ్యంతరాలు లేవని తేలినట్లయితే అప్పుడు యాజమాన్య హక్కులు క్రయదారుని మీద నుండి విక్రయదారుని పేరు మీదికి నమోదు కాబడతాయి. ఈ విధంగా క్రయదారు నుండి విక్రయదారుని పైన యాజమాన్య హక్కులు నమోదు చేయడాన్నే మ్యుటేషన్ అంటారు. రైట్ అండి, చాలా బాగుంది. ఈ రెవెన్యూ రికార్డుల అక్రమాలకు లేదా తప్పులకు కారకులు ఎవరు? అదేవిధంగా ఈ ధరణి చట్టాన్ని అనుసరించి ప్రభుత్వానికి కానీ లేదా ప్రజలకు కానీ ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారు? రవి గారు, రిజిస్ట్రేషన్ శాఖ వారు క్రయ విక్రయదారులను విచారించి సాక్షులను కూడా విచారించి అబ్జెక్షన్ నోటీస్ కూడా వేసి అబ్జెక్షన్ లేని తర్వాత మాత్రమే రిజిస్టర్డ్ సేల్ డీడ్ సర్టిఫికేట్ అందించినప్పటికీ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు విఆర్ఓ విఆర్ఏల సహాయంతో పంచనామా రిపోర్ట్ తీసుకొని అదేవిధంగా క్రయ విక్రయదారుల దగ్గర నుండి వాంగ్మూలాలు సేకరించి దానికి కూడా మ్యుటేషన్ అబ్జెక్షన్ నోటీస్ వేసి అబ్జెక్షన్ లేని తర్వాత మాత్రమే రెవెన్యూ రికార్డులలో యాజమాన్య హక్కులను నమోదు చేసినప్పటికీ తెలంగాణలో వాస్తవికంగా భౌతికంగా ఉన్న భూమి కంటే రెవెన్యూ రికార్డులలో 2 రెట్టింపు భూమి పెరిగినది. అనగా ఉదాహరణకు మన తెలంగాణలో ఒక 100 ఎకరాల భూమి భౌతికంగా ఉన్నట్లయితే రెవెన్యూ రికార్డులలో రెవెన్యూ అధికారులు 300 ఎకరాల భూమిని రికార్డు చేసినారు. అనగా 2 భూమిని ఎక్కువగా చూపిస్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి అవినీతి అక్రమం జరుగుతుండగా ఆ రెవెన్యూ అధికారులను శిక్షించాల్సింది పోయి మళ్ళీ ఆ రెవెన్యూ అధికారులను రక్షించే దిశగా ప్రజలను ఇబ్బందులకు గురిచే దిశగా చట్టాలు తీసుకురావడం చాలా బాధాకరం. ఇప్పటికిప్పుడు ఎంఆర్ఓ గారు ఒకే ఒక కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఈ విధమైనటువంటి మ్యుటేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఒకే గంట లేదా 2 గంటలలో చేసినట్లయితే భూ రికార్డు హక్కుల నమోదు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశం ఉండదని నా యొక్క అభిప్రాయం. ధరణి చట్టాన్ని అనుసరించి ప్రభుత్వానికి కానీ లేదా ప్రజలకు కానీ ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? రవి గారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రిజిస్ట్రార్ గారు క్రయ విక్రయదారులను విచారించి సాక్షులను కూడా విచారించి అబ్జెక్షన్ నోటీస్ కూడా వేసి అబ్జెక్షన్లో ఎలాంటి అభ్యంతరాలు లేని తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఎంఆర్ఓ గారు మ్యుటేషన్ ప్రక్రియ ద్వారా విఆర్ఓ మరియు విఆర్ఏల సహాయంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి క్రయ విక్రయదారుల నుంచి వాంగ్మూలాలు సేకరించి మ్యుటేషన్ అబ్జెక్షన్ నోటీస్ వేసి మ్యుటేషన్ అబ్జెక్షన్ నోటీస్ పైన అభ్యంతరాలు లేని తర్వాత మాత్రమే యాజమాన్య హక్కులను ఒకరి పేరు నుండి మరొకరి పేరు మీదకి నమోదు చేసినప్పటికీ నిక్కచ్చితత్వం లోపించింది, పారదర్శకత నశించింది, లంచగొండితనం ఏరులై పారింది, అవినీతి అనేటువంటిది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కలకల్లాడుతూ ఒక నది ప్రవాహంలా ప్రవహించింది. అలాంటి పరిస్థితులలో కేవలం ఒక కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఒక ఎంఆర్ఓ గారు గంట నుండి 2 గంటలలో రిజిస్ట్రేషన్ మరియు మ్యుటేషన్ ప్రక్రియలను కనుక చేసినట్లయితే రెవెన్యూ రికార్డు హక్కు నమోదు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశం ఉండదని నా యొక్క అభిప్రాయం. ప్రభుత్వానికి ఏం సూచిద్దాం అనుకుంటున్నారు? రవి గారు, ప్రభుత్వం చెబుతుంటుంది మేము ప్రభుత్వం తరపున పాలన కొనసాగించాలంటే కొత్త చట్టాలు తీసుకురావాల్సిందే ప్రజల సంక్షేమం కోసము, అదేవిధంగా
వాటికి అయ్యే ఖర్చుల కోసం కూడా ప్రజల దగ్గర నుంచే సేకరించాల్సిన అవసరం ఉంటుంది కదా అని ఒక మాట చెప్తూ ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఏ రెవెన్యూ అధికారి అయితే ఏ గ్రామంలో లేదా ఏ మండలంలో ఉన్నప్పుడు ఆ మండలంలోని భూమి లేదా గ్రామంలోని భూమి అవినీతికి, అక్రమానికి, తప్పిదానికి గురైందో ఆ అధికారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోండి. ఆ అధికార దుర్వినియోగంతో సంపాదించినటువంటి ఆస్తులను ప్రభుత్వం వారు జప్తు చేసుకోండి. అదేవిధంగా ఏసీబీ వలలో చిక్కినటువంటి అధికారులు సంపాదించిన ఆస్తులపైన త్వరితగతిన విచారణ జరిపించి ఆ ఆస్తులు అధికార దుర్వినియోగం ద్వారా సంపాదించినట్లు తేలినట్లయితే ఆ ఆస్తులను అదేవిధంగా మనం మొన్నటికి మొన్న చూసాం మియాపూర్ భూకుంభకోణ సంబంధించినటువంటి భూములకు, అదేవిధంగా నయీం భూదందాల్లో సంపాదించిన భూములకు సంబంధించి త్వరితగతిన విచారణ జరిగే ఏర్పాటు చేసి అవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగా సంపాదించిన ఆస్తులు నిర్ధారించబడినట్లయితే ఆ ఆస్తులను కూడా ఆక్షన్ వేసి వచ్చిన రాబడితో ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం పథకాలు చేస్తే, ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కొరకై చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మొన్న కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వారు కోట్ల రూపాయలను కూడా విరాళ రూపంలో సేకరించారు. అలాంటి డబ్బులు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, కానీ ఈ విధంగా చట్టాల పేరుతో ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం సమంజసమైన విషయం కాదని నా యొక్క అభిప్రాయం. రైట్. అదేవిధంగా ప్రజలకు ఏమైనా సూచిద్దాం అనుకుంటున్నారా? ప్రజలారా, ఎవడెవడో రాజకీయ నాయకుడు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఎక్కడెక్కడో బహిరంగ సభలు ఏర్పాటు చేసినా, ఎక్కడెక్కడో వాడి వ్యక్తిగత ప్రయోజనాల కోసమా, ప్రజల ప్రయోజనాల కోసమా ధర్నాలో, రాస్తారోకోలో, నిరసనలు ఏర్పాటు చేస్తే వారి కోసం మీరు లారీలెక్కి, బస్సులెక్కి, ట్రాక్టర్లెక్కి, ఎడ్ల బండ్లెక్కి, రైళ్ళెక్కి కూడా వెళ్ళి వాడు ఆహ్వానంగా జిందాబాలు కొట్టి, ఓహ్వానంగా జేజేలు కొట్టి వాడి వ్యక్తిగత ప్రజా ప్రయోజనాలను కూడా కనీసము ఆలోచన చేయకుండా వాడి సభలను, వాడి ర్యాలీలను, వాడి నిరసనలను, వాడి బహిరంగ సభలను విజయవంతం చేస్తున్నారు. కానీ ఒక్కసారి మీకు పని చేయనటువంటి, మీకు న్యాయం చేయనటువంటి, మీకు సహాయం చేయనటువంటి, మీకు సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా అదే లారీలలో, అదే బస్సులలో, అదే రైళ్లలో, అదే ఎడ్ల బండ్లలో వచ్చి ఒక్కసారి నిరసనలు కనుక తెలియజేసినట్లయితే ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా అధికారుల వ్యతిరేక నిర్ణయాలు, అధికారులను శిక్షించేటువంటి నిర్ణయాలు, అధికారులు సరిగ్గా పనిచేయడం కోసమై చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉండదు అని ప్రజలకు సూచిస్తున్నాను. ఒక్కసారి ప్రజలారా అదే రైలు ఎక్కి, అదే బస్సు ఎక్కి, అదే ట్రాక్టర్ ఎక్కి, అదే ఎడ్ల బండ్ల పైన వచ్చి మీకు సహాయం చేయనటువంటి, మీకు న్యాయం చేయనటువంటి, మీకు సహకరించినటువంటి, మీకు చేయుతనియనటువంటి, మీ శ్రేయస్సు కోసమై పనిచేయనటువంటి అధికారులకు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు, ధర్నాలు కనుక చేసినట్లయితే ఈ ప్రభుత్వాలు అధికారులను శిక్షించేటువంటి చట్టాలను, అధికారుల యొక్క అధికార దుర్వినియోగాన్ని నియంత్రించేటువంటి విధానాలు, అదేవిధంగా ప్రజల సంక్షేమం కొరకై సంక్షేమ పథకాలు మాత్రమే తీసుకొస్తారు. ప్రజలను శిక్షించేటువంటి, ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవని ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఏ విధంగా అయితే రద్దు చేయబడిందో ధరణి కూడా రద్దు చేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అధికారులకు వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం పడకుండా ఉండడం కోసమే చట్టాలు తీసుకొస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. చూస్తున్నారు కదా ప్రజలారా, మన లాయర్ గారు చెప్తున్నటువంటి విధానం గతంలో ఎల్ఆర్ఎస్ ఏ విధంగా అది వివరించినారో అదేవిధంగా ధరణి కూడా వివరించడం జరిగింది. ఎల్ఆర్ఎస్ ఏ విధంగా అయితే రద్దు చేశారో అదేవిధంగా ధరణి కూడా రద్దు చేస్తే బాగుంటుందని మన లాయర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మీ కేఆర్వి టీవీ, మీ రవికుమార్.